ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీమాత్రే నమ. మార్గశిర మాసం లక్ష్మీవార వ్రత పూజా విధానము, చదవవలసిన మంత్రాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మార్గశిర మాసం లక్ష్మీవారం పూజ అనేది మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించటం. సాధారణంగా శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయటం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో మాత్రం గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని మన పండితులు చెప్తారు. ఈ క్రమంలో మార్గశిర గురువారం వ్రతం లేదా మార్గశిర లక్ష్మీవార వ్రతం పూజా విధానం. హేమంతం వచ్చిందంటే చాలు, కోటి శుభాల మార్గశిరం వచ్చేసినట్లే. ఎటు చూసినా ఇంటి లోగిళ్ళన్నీ లక్ష్మీ కళతో కలకలలాడుతూ ఉంటాయి. ఏ నోట విన్నా లక్ష్మీ నమస్తుభ్యం అంటూ లక్ష్మీదేవి అమ్మవారిని ఆర్తితో స్తుతించటము, ఆశతో పూజించటము శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఆయన సతీమణి మహాలక్ష్మీదేవికి సైతం ఇష్టమైన మాసం. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు మొదటి గురువారం నుంచి 4 లేదా 5 గురువారాలతో పాటు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజించిన వారికి ఆ లక్ష్మీ దేవి కటాక్షం కోరిన కోరికలు తీరుస్తుందని, వరాల జల్లు కురిపిస్తుందని నమ్మకం. ఈ మార్గశిర మాసంలో ఆచరించే మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం వల్ల మిగిలిన 11 మాసాలలోనూ అష్టలక్ష్మి వైభవం కలుగుతుంది. ఈ నేపథ్యంలో మార్గశిర లక్ష్మీవారం వ్రత పూజా విధానము, మరి ఏ మంత్రాలు చదవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ మాసంలో మార్గశిర మాసంలో మొదటి గురువారము నవంబర్ 27 వచ్చిందండి. నేను ఒక వీడియో చేశాను. 2వ గురువారం డిసెంబర్ 4, 3వ గురువారం మనకి డిసెంబర్ 11వ తేదీ, 4వ గురువారం డిసెంబర్ 18వ తేదీ వచ్చిందండి. మొదటి గురువారం రోజున పొలగం అనేది మనం నివేదించుకోవాలి అమ్మవారికి. 2వ గురువారం అట్లు తిమ్మనం నివేదించాలి. 3వ గురువారం అప్పాలు పరమాన్నం నివేదించాలి. 4వ గురువారం చిత్రాన్నము మరియు గారెలు నివేదించుకోవాలి. మరి వ్రత విధాన కథ. మార్గశిర మాసంలో గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట ముంగిట రంగవల్లిలో తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మ ముందు తులసికోట వద్ద పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపాలను పెట్టాలి. ఆవు నెయ్యితో పెట్టలేని వాళ్ళు మామూలుగా నువ్వుల నూనెతో అయినా పెట్టుకోండి. ఇంటి తూర్పు భాగం లేదా ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పీట వేసి వస్త్రము పరిచి దానిపై కొత్త ధాన్యము పోయాలి. తర్వాత లక్ష్మీదేవి ప్రతిమ లేదా చిత్రపటం ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు చుట్టూ బియ్యపు పిండితో ముగ్గు వేసి పూలు పండ్లతో అలంకరించుకోవాలి. అనంతరం మహాగణపతి పూజతో వ్రతం ప్రారంభించాలి. విఘ్నేశ్వరుడి పూజ అనంతరము మహాలక్ష్మికి షోడోపచార పూజ నిర్వహించాలి. హిరణ్యవర్ణం హరిణం సువర్ణ రజతస్రజ్రం అంటూ ప్రార్థన చేసి లక్ష్మీదేవి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి ఆసనము, పాద్యము, ఆర్ఘ్యము, ఆచమనీయము, శుద్ధోదక స్థానము, వస్త్రము, చందనము, ఆభరణము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలం, కర్పూర నీరాజనము సమర్పించుకోవాలి. ఇప్పుడు శక్తివంతమైన లక్ష్మీదేవి మంత్రాలు చదువుకోవాలి. ముఖ్యంగా ఓ మహాదేవే చ విద్మహే విష్ణుపత్యే చ ధీమహే తన్నో లక్ష్మీం ప్రచోదయాత్ అనే లక్ష్మీ గాయత్రి మంత్రం చదువుతూ అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించాలి. ఆ తర్వాత సహస్రదళ పద్మాసనం, పద్మనామ ప్రియం సతిం అనే సిద్ధలక్ష్మి కవచాన్ని భక్తితో చదువుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర నామావళి పఠించుకోవాలి. అలాగే మార్గశిర లక్ష్మీవార కథ చెప్పుకొని చదువుకొని అక్షంతలు శిరసన వేసుకోవాలి. చివరగా క్షమా ప్రార్థన చేయాలి. ఇలా మార్గశిర మాసంలో అన్ని గురువారాల్లో ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆచరిస్తారో ఆ స్త్రీ సకల సంపదలు, భోగభాగ్యాలు, ఇహలోకంలో సర్వసుఖాలు పొంది చివరిగా మోక్షం పొందుతుందని శాస్త్రవచనం. కాబట్టి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆచరిద్దాం. లక్ష్మీ కటాక్షం పొందుతాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే